నమస్కారం అండి. లావణ్య కథాసుమాలకి స్వాగతం. ప్రియమైన శ్రోతలు, ఈరోజు మీరు మంచి సృజనాత్మకమైన కథను వినబోతున్నారు. కథ పేరు నటనాభిరామం. రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. మరింకెందుకు ఆలస్యం, వీణులు విందుకు సిద్ధంగా ఉన్నారా? కథను మొదలు పెట్టబోతున్నానండి. నటనాభిరామం. నట రాస్కెల్స్ అంటే నవ్వుతున్నారా? నిజంగా అలాంటి వాళ్ళు ఈ భూ ప్రపంచకంలో ఉంటే వాళ్ళను అలా అనగలమా? ఎంత మాటైనా అనాలంటే వాళ్ళ మీద మనకు ఉండాల్సింది ప్రేమ, లవ్ కాదు. రాస్కెల్ అంటే లవ్ ఎందుకు ఉండాలి? లవ్కి ప్రేమకి తేడా తెలియని వాళ్ళు లవ్ లెటర్స్ రాసేస్తుంటారు. లవ్ అయిపోగానే తగ్గిపోతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ వస్తుంది. ప్రేమ అలా కాదు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును. ఇచ్చిన కొద్దీ కాబూలీ అప్పులా ఏదైతే పెరుగుతుందో అది అసలు సిసలైన వడ్డీ కన్నా ఎక్కువైన ప్రేమ. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య ప్రేమ ఉన్నా తగ్గినా కోడిపుంజుల్లా దెబ్బలాడుకున్నారనుకోండి, అప్పుడు ఎవరైనా గెస్ట్ దేవుళ్ళు రాగానే వాళ్ళు కలిసిపోయి ఒకరి మీద ఒకరు ప్రేమలు గుప్పించుకుంటారు, మర్యాదలు ఒలకబోస్తారు, నవ్వులు పువ్వుల్లా చిమ్ముతారు. అదండి నటన. వాళ్ళని నట రాస్కెల్స్ అంటారు. కవులున్నారనుకోండి, ఒకరంటే ఒకరికి చస్తే పడదు. వాడి మొహం, వాడికి కవిత్వం ఏమిటి, కాపీ రాగం ఆలపిస్తాడు. వాడి పోయమ్స్ అన్నీ ఫలానా ఫలానా ఫలానాకి డిటో. ఆవేశం వాడిది, ఆయాసం వీడిది అని తిట్టిపోస్తాడు. ఎవరికైనా ప్రైజో అవార్డో రొట్టె ముక్కో బిస్కెట్ ముక్కో దొరికిందనుకోండి, ఆ అవార్డు వాడు కాకా పట్టి రికమెండేషన్లు ఆముదము కొబ్బరి నూనె రాసి సంపాదించాడు. నూతిలోంచి మట్టి తీసినట్లుగా లాగుతాడు. వేదవ ఐడియాలు వీడును. వీడికి వ్యాకరణం రాదు, ఛందస్సు తెలియదు. వీడి కవిత్వం వీడును. ఈ పాటి నేను రాయలేనా, రాసి చూపించలేనా అంటారు. ఎదుటివాడి విజయాన్ని కాలరాసి వాడికున్న కీర్తిని మట్టి కరిపించాలని చూస్తారు. సరే, లోకో భిన్న అభిరుచి అని ఊరుకుందాం. అంటే మళ్ళీ మీటింగుల్లో అన్నగారు అంటూ వారి కవిత్వంలో మునిగి తేలడం వల్లనే పవిత్రమయమని, వారిది సముద్రం లాంటి హృదయమని, వారి వాక్చాతుర్యం, శబ్దమాధుర్యం ఎక్సెట్రాలు ఆ కలభాషనికి సరస్వతికి కూడా లేవని సభలో కావలించుకొని మరీ పొగుడుతారు. వారి వల్ల ఈ భూమి పునీతమైందని, వారి కవిత్వానికి సంతోషించే చంద్రుడు వెన్నెల్లు కాయిస్తున్నాడని, గాలి వీస్తున్నదని అతిశయోక్తులు పరిపరి విధాలా కూస్తారు. వీళ్ళని నట స్కౌండ్రల్స్ అంటారు. మరి ఇంకొక విధమైన వాళ్ళని చూద్దామా? ప్రతి వీధిలోనూ తమకేదైనా ఎవరి వల్లనైనా ఆవు గింజంత ఉపకారం జరగాల్సి వస్తే కొబ్బరికాయంత పొగడత వారి నెత్తి మీద కొట్టి వారి చేత పనులు చేయించుకుంటారు. ఆ కాస్త ఉపకారం జరిగాక పడవ దాటాక బోడి మల్లయ్య స్టైల్లో, ఏంటయ్యా ఏదో చిన్న సహాయానికి వస్తే చేశావు, ఆ మాత్రానికి ఎక్కడ కనబడ్డా నీకు దాసోహం అంటూ నీ చుట్టూ తిరగాలా, నీకు మొక్కాలా అంటూ ఎదురు దాడి సాగిస్తారు. ఇలాంటి వాళ్ళని కూడా నట రాస్కెల్స్ అనొచ్చు. మన ఇంటికి వచ్చి పంచదార, పాలు, పెరుగు, కందిపప్పు, ఫ్రిడ్జ్లోంచి ఐస్ ముక్కలు, నీళ్ల సీసాలు అన్నీ పట్టుకెళ్ళి తిరిగి ఇవ్వరు. సరికదా, మనకేదైనా అవసరం వచ్చి మళ్ళీ అడిగితే యాగీ చేస్తారు. అలాంటి వాళ్ళని కూడా నట రాస్కెల్స్ జాబితాలో చేర్చవచ్చు. జాకెట్లు కుట్టి పెట్టమని, గౌన్లు కత్తిరించి కుట్టమని, చీరలకు ఫాల్స్ వేసిమ్మని తయారవుతారు. ఇంట్లో కుట్టు మిషన్ నుండి అన్ని రకాల కుట్లు వస్తే ఇక మనకి హోంవర్క్ ఇచ్చేసి వాళ్ళు మ్యాట్ని సినిమాకి చెక్కేస్తారు. వాళ్ళ నట స్కౌండ్రల్స్ అన్నా తప్పులేదు. మరో రకం మదర్ భాషణులు ఉంటారు. వారు చాలా తీయగా మాట్లాడతారు. ఇలా వచ్చి అప్పుడే వచ్చిన వీక్లీలని, మంత్లీలని, సినిమా పత్రికల్ని మనం ఇంకా పేజీ తిప్పకుండానే పట్టుకుపోయి చింపి పోగులేసి మళ్ళీ మన పిల్లల్ని పంపించి అడిగినా కనిపించడం లేదని బుకాయిస్తారు. ఇంకా కొంతమంది న్యూస్ బాయ్స్కి దారికి అడ్డం పరి వాడి చేతుల్లోంచి లాక్కొని చదివి మర్నాడో మూడో నాడో మన మొహాన పారేస్తారు. వీళ్ళంతా నట రాస్కెల్స్. నవలల పిచ్చోళ్ళు ఉంటారు. వారు పుస్తకాలు తీసుకెళ్ళి బాల్ పాయింట్ పెన్తో అండర్లైన్ చేస్తారు. పుస్తకం అంతా పక్కన సైడ్ కామెంట్స్ రాస్తారు. అట్టలు విరిచి చదువుతారు. ఆ చదువుతున్న నవలల్ని పచ్చడి రాచిప్పలు, ఇప్పుడు రాచిప్పలు లేవు, గిన్నెల మీద, పాల గిన్నెల మీద, నూనె డబ్బాల మీద మూతల్లాగా ఈ పుస్తకాలను వాడుకుంటారు. వీళ్ళు స్వయంగా వచ్చి మన అలమరాలో, గూట్లో, టేబుల్ మీద చేతులేసి కెలికి కావాల్సినవి పట్టుకుపోతారు స్వేచ్ఛగా. పుస్తకాలు తిరిగివ్వరు.
ఇచ్చినా అందులో మొదటి పేజీలు చివరి పేజీలు మిస్సింగు. అవి కొత్త రూపు కోల్పోయి చెడిపోయిన బజారు మనుషుల్లా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని కూడా నట స్కౌండ్రల్స్ అనొచ్చు. నట ఎందుకంటే మనం ఇచ్చేదాకా ప్రేమ, ఆప్యాయం, ఆపేక్ష అన్నీ వలకబోస్తారు. తీరా ఇచ్చాక నాశనం చేసి నవ్వుతూ మన ఏడిపిస్తారు. ఈ సంఘంలో ఉత్తమాభిరుచుల్ని మరో కళ్ళతో పంచుకొని ఆనందించాలంటే కుదరదు, ఎప్పుడో ఎక్కడో కానీ. ఇక పిల్లలు, వీళ్ళు నటరాస్కిల్స్. ఎలా అంటారా? అమ్మ ప్యాంట్లు ఇచ్చి స్టీల్ గిన్నె కొందని, గుమ్మం దగ్గర బట్టలు వాడొస్తే చీరలు కొందని, ఇలా గుమ్మం దగ్గర చేసే బేరాలన్నీ తండ్రి రాగానే చెప్పేస్తారు పూసగుచ్చినట్టు. మళ్ళీ ఏ తల్లైనా పిల్లల మీద తండ్రితో నేరాలు చెప్పలేదు. తల్లి దగ్గర అవి ఇవి డబ్బులు అడిగి తల్లి మీద నేరాలు చెప్పి తండ్రి దగ్గర సిఐడిల్లా మెప్పి పొందాలని తాపత్రయపడే పిల్లల్ని నట స్కౌండ్రల్స్ అనొచ్చు. ఆఫీసుల్లో కూడా బాస్కి రిపోర్ట్లు చేరేసే వార్ కరెస్పాండెంట్స్ ఉంటారు. వారు పనిచేసే వాళ్ళ మీద, తమకు గిట్టని వారి మీద, తమకు లొంగి ఉండని వారి మీద పితూరీలు చెప్తూ ఉంటారు. మంచి వాళ్ళని చూస్తే కడుపు మంట వీళ్ళకి. ఈర్ష్యాళువులు వీళ్ళు. సూర్యుని మీద ఉమ్మేస్తారు, ఆకాశాన్ని తిడతారు, సముద్రాన్ని కాలుతో తంతారు. వీళ్ళని కూడా నట స్కౌండ్రల్స్ అనొచ్చు. ఇంతకీ నట ఫూల్స్ ఎవరని మీరు అడగచ్చు. ఇంకెవరు? ఇన్ని బాధలు పడే మనమే. ఏడవలేక నవ్వుతూ తిరిగేస్తాము. ఈ నట ఫూల్స్ని మనమే. ప్రియమైన శ్రోతలు, మీరెప్పుడైనా నట ఫూల్స్ అయ్యారా? అయితే ఏ ఏ సందర్భాల్లో అయ్యారో గుర్తుకు తెచ్చుకుని మరి మీరు నవ్వుకుంటారో బాధపడతారో మీ ఇష్టమండి. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి శ్రోతలు. ఎందుకంటే ఈ బెల్ ఐకాన్ నొక్కితేనే నేను చెప్పే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు చేరతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ప్రియమైన శ్రోతలు. ఉంటానండి.